మన దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తున్న హాట్ టాపిక్ ఏంటో తెలుసా? ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ లేదా యూసీసీ. ఇప్పుడు మన దేశంలో మరో రాష్ట్రం ఈ విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే తాజాగా అస్సాం అసెంబ్లీ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ఆమోదించింది. దీంతో భారతదేశంలో యూసీసీ బిల్లును ఆమోదించిన మూడో రాష్ట్రంగా అస్సాం రికార్డు సృష్టించింది. స్వతంత్రం తర్వాత ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్ కాగా ఆ తర్వాత గుజరాత్ రెండో రాష్ట్రంగా నిలిచింది. ఇప్పుడు మూడో రాష్ట్రంగా అస్సాం ఈ జాబితాలో చేరింది. అసలు ఈ యూసీసీ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఒకే దేశం ఒకే చట్టం. అంటే కులం మతం అనే తేడా లేకుండా దేశంలోని పౌరులందరికీ వివాహం, విడాకులు, ఆస్తి పంపకాలు లాంటి విషయాల్లో ఒకే చట్టం వర్తిస్తుంది. అస్సాం పాస్ చేసిన ఈ చట్టం ప్రకారం ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం పూర్తిగా బ్యాన్ చేశారు. అలాగే పెళ్లిళ్లు, లివ్ ఇన్ రిలేషన్షిప్ కి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. కాకపోతే గిరిజనుల ఆచారాలను గౌరవిస్తూ వారిని మాత్రం ఈ చట్టం నుంచి మినహాయించారు. అయితే కొందరు ఈ యూసీసీ అందరికీ సమాన హక్కులు ఇస్తుందని స్వాగతిస్తుంటే మరికొందరు ఇది మత స్వేచ్ఛకు వ్యతిరేకం అంటున్నారు. మరి ఈ విషయంలో మీరేమంటారు? మన దేశమంతటా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలు చేయాలా వద్దా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్.